Good morning. In order to draw signal flow graph for 16-point DAT FFT, what we have to do is, first one, input is taken in a bit reversal order. Okay. So input ఎప్పుడు మనము bit reversal order తీసుకుంటామమ్మా, ఆల్రెడీ తెలిసిందే మనకు అది, రైట్. సో ఇన్పుట్ ఇస్ టేకెన్ ఇన్ బిట్ రివర్సల్ ఆర్డర్. ఓకే. ఇన్పుట్ బిట్ రివర్సల్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలండి. నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ప్రతి స్టేజ్లో కూడా n/2 ఉంటాయమ్మా. ఓకే, అంటే ఇక్కడ మనం తీసుకుంటుంది ఇన్పుట్ 16 బిట్ కాబట్టి 16.50 కాబట్టి టోటల్ మన స్టేజెస్ ఉంటాయండి. టోటల్ స్టేజెస్ ఆర్ 4. ఓకే, స్టేజెస్ మొత్తం మనకి 4 ఉంటాయమ్మా, రైట్. 16 ఈక్వల్ టు 2 పవర్ m, 2 పవర్ క్యాపిటల్ M, వేర్ క్యాపిటల్ M ఈజ్ నెంబర్ ఆఫ్ స్టేజెస్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టేజెస్. సో మనం ఇక్కడ క్యాపిటల్ M 4 అవుతాయి కానీ 16 అవ్వదండి. కాబట్టి ఐ హ్యావ్ 4 స్టేజెస్, రైట్. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈచ్ స్టేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ n/2 బటర్ఫ్లైస్. ప్రతి స్టేజ్లో కూడాను n/2 బటర్ఫ్లైస్ ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఎవ్రీ స్టేజ్లో కూడాను ఇన్పుట్ అవుట్పుట్ సపరేటెడ్ బై 2 పవర్ m-1 శాంపిల్స్. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్ సెపరేటెడ్ బై 2 పవర్ m-1 శాంపిల్స్, రైట్. 2 పవర్ m-1 శాంపిల్స్ ఇన్పుట్ అవుట్పుట్ సపరేషన్ ఉండాలి. ఓకేనండి, 2 పవర్ m-1 శాంపిల్స్ ఇన్పుట్ అవుట్పుట్ సపరేషన్ ఉండాలి. ఓకే, అండ్ థర్డ్ ఇంకా గుర్తుంచుకోవాల్సింది ముఖ్యమైనది ఏంటంటే నెంబర్ ఆఫ్ సెట్స్ అని ఉండాలమ్మా. 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m, 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m, రైట్. ఇవి మనకు మన బటర్ఫ్లై డయాగ్రామ్ గీయడానికి ముఖ్యంగా కావాల్సినవి అనమాట, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటున్నాం మనము? టోటల్ స్టేజెస్ n ఈక్వల్ టు 4, బాగానే ఉంది. ఇన్పుట్ ఇస్ టేకెన్ ఇన్ బిట్ రివర్సల్ ఆర్డర్. ఇన్పుట్ మనము బిట్ రివర్సల్ ఆర్డర్ తీసుకోవాలి. బిట్ రివర్సల్ ఆర్డర్ తీసుకోవాలంటే మీనింగ్ ఏంటి? ఇండెక్స్ రాసుకోవాలి. ఇన్పుట్ ఈ ఇండెక్స్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ రాస్తున్నామమ్మా. దీన్ని బిట్ రివర్స్ తీసుకుంటున్నాము. సో ఇది మనకి బిట్ రివర్సల్ ఇండెక్స్ అనమాట, రైట్. అంటే మనం ఇన్పుట్స్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇన్పుట్స్ మనము ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఈవెన్ సీక్వెన్స్ కింద, సెకండ్ హాఫ్ మొత్తం మనకి ఆడ్ సీక్వెన్స్ కింద డివైడ్ అయిపోయిందమ్మా. ఇచ్చిన సీక్వెన్స్ ఈవెన్ ఆడ్ కింద డివైడ్ అయిపోయింది. ఓకేనండి, ఇది గుర్తుంచుకోవాలి, రైట్. సో ఇన్పుట్ ఈవెన్ ఆడ్ కింద డివైడ్ అయిపోయింది. ఓకే, సో ఇన్పుట్ మనం బిట్ షఫుల్ ఆర్డర్ తీసుకుంటున్నాము, రైట్. తీసుకొని మిగతా ఈ 3 పాయింట్స్ ప్రకారము, ఓకే, ప్రతి స్టేజ్లో కూడా n/2 బటర్ఫ్లైస్ ఉండాలి. ఇన్పుట్ అవుట్పుట్ సపరేషన్ 2 పవర్ m-1 ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ సెట్స్ 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m ఉండాలి. ఓకేనండి. సో దీన్ని బట్టి ఇప్పుడు మనము డయాగ్రామ్ గీయాలి. తర్వాత ఇప్పుడు ఈ ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్స్ చూసుకోవాలి ముఖ్యంగా. రైట్. ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్స్ మనం లాస్ట్ చూద్దాము. ముందు బటర్ఫ్లై డయాగ్రామ్ గీయడం చూద్దాం మనం, రైట్. సో దిస్ ఈస్ ద బటర్ఫ్లై డయాగ్రామ్. ఓకే, దిస్ ఈస్ ద బటర్ఫ్లై డయాగ్రామ్. సి హియర్, ఇన్పుట్ ఎలా ఉండాలండి? బిట్ రివర్సల్ ఆర్డర్లో ఉండాలి. అవునమ్మా, ఇన్పుట్ మనకి బిట్ రివర్సల్ ఆర్డర్లో ఉండాలి. బిట్ రివర్సల్ ఆర్డర్లో వచ్చిన తర్వాత తీసుకున్న వాల్యూస్కి మనము ఇండెక్సెస్కి మనం రాసుకుంటున్నాము. చూడండి, x(0), x(8), x(4), x(12), x(2), x(10), x(6), x(14). సో ఇది మొత్తం మనకి ఈవెన్ సీక్వెన్స్ కింద డివైడ్ అయిపోయింది ఇక్కడ వరకు, రైట్. సో ఇదంతా మనకి ఏంటంటే ఇదంతా కూడా మనకి ఈవెన్ సీక్వెన్స్, రైట్. నెక్స్ట్ 8 మొత్తం మనకి ఆడ్ సీక్వెన్స్ కి డివైడ్ అయిపోయినాయమ్మా. ఆడ్ సీక్వెన్స్ కింద డివైడ్ అయిపోయినాయండి, రైట్. సో ఇన్పుట్స్ మన సీక్వెన్స్ డివైడ్ చేసాము. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెంబర్ ఆఫ్ స్టేజెస్. ఎన్ని స్టేజెస్ ఉండాలమ్మా? n/2 స్టేజెస్ ఉండాలండి. ఓకేనండి, n/2 స్టేజెస్ ఉండాలమ్మా, రైట్. లెట్ అస్ సపోజ్ చూడండి అమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక స్టేజ్ రా. ఓకేనండి, ఇది మొత్తము మనకి ఒక స్టేజ్ అనమాట. దిస్ ఈస్ ఫస్ట్ స్టేజ్. ఇది మొత్తం మనకి ఫస్ట్ స్టేజ్ డయాగ్రామ్ అమ్మా, రైట్. ఇది మొత్తం ఫస్ట్ స్టేజ్ డయాగ్రామ్ అనమాట, రైట్. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు సెకండ్ స్టేజ్. ఎక్కడో చూద్దాం ముందు మనము, రైట్. సెకండ్ స్టేజ్ చూడండి. సెకండ్ స్టేజ్ మీకు ఇదంతా సెకండ్ స్టేజ్ అమ్మా. సెకండ్ బటర్ఫ్లైస్ ఉన్నవన్నీ కూడా మీకు సెకండ్ స్టేజ్ అనమాట, రైట్. సో
ఇక్కడి నుంచి ఇదంతా మీకు ఏంటి అంటే సెకండ్ స్టేజ్ రైట్. థర్డ్ స్టేజ్. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం మీకు థర్డ్ స్టేజ్ అండి, రైట్. అప్ టు రెడ్ కలర్ లైన్ అది మీకు ఫస్ట్ స్టేజ్. రెడ్ కలర్ లైన్ నుంచి గ్రీన్ కలర్ లైన్ మధ్యలో ఉన్నది మీకు సెకండ్ స్టేజ్. గ్రీన్ కలర్ లైన్ టు ఎల్లో కలర్ లైన్ మధ్యలో ఉన్నది మీకు థర్డ్ స్టేజ్. అండ్ ఇది మీకు ఫోర్త్ స్టేజ్ అనమాట. లాస్ట్ వన్ ఈజ్ ఫోర్త్ స్టేజ్. సో స్టేజ్లు 4 ఉన్నాయి మనకి, m=4. ఓకే, సరిపోయింది. అండ్ నౌ ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే, గమనించండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ మస్ట్ పొసెస్ n/2 బటర్ఫ్లైస్. అవునా? n/2 బటర్ఫ్లైస్ ఉండాలి. ఓకే, n/2 బటర్ఫ్లైస్ లాగా మనం గీయాలి. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ ఫర్ ఈచ్ బటర్ఫ్లై ఈ సెపరేటెడ్ బై 2^m-1 శాంపిల్స్. అవునండి, 2^m-1 శాంపిల్స్ అనమాట, రైట్. చూడండి ఒకసారి ఇక్కడ మీరు 2^m-1 శాంపిల్స్, 2^m-1 శాంపిల్స్ తో మనం ఇన్పుట్ అవుట్పుట్ నాకు సపరేట్ అవ్వాలమ్మా. ఇన్పుట్ అవుట్పుట్ మా సపరేట్ బై 2^m-1 శాంపిల్స్. ఓకే, సో గమనించండి, ఫర్ స్టేజ్ 1 సి హియర్, స్మాల్ m అంటే ఏంటమ్మా, స్టేజ్ నెంబర్ కదా. స్మాల్ m మీన్స్ స్టేజ్ నెంబర్ కదా. సో ఈ స్టేజ్ నెంబర్ చూద్దాము. ఈ స్మాల్ m ఫర్ స్టేజ్ 1 ఎంత, 1. ఓకే, ఫర్ స్టేజ్ 1 స్మాల్ m = 1, రైట్. సో స్టేజ్ 1 లో ఇన్పుట్ అవుట్పుట్ ఫర్ ఈచ్ బటర్ఫ్లై ఆర్ సెపరేటెడ్ బై 1 శాంపిల్. అంతేనా అండి? 2^m-1. m వాల్యూ ఎంత ఇక్కడ, 1 స్టేజ్ 1 లో. సో 2^1-1 మీన్స్ 2^0 అంటే 1 శాంపిల్. సో ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ స్టేజ్ 1 లో ఎంత ఉండాలమ్మా, 1 శాంపిల్ ఉండాలిరా, రైట్. గుర్తుంచుకోండి ఇది. ఓకే, సో స్టేజ్ 1 లో ఇన్పుట్ అవుట్పుట్, ఓకే, స్టేజ్ 1 లో ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి మనకి, 1 శాంపిల్ ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ స్టేజ్ 1 కదా, రైట్. స్టేజ్ 1 ఇన్పుట్ అవుట్పుట్ శాంపిల్ డిఫరెన్స్ 1 ఉండాలిరా. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటే, ఓకేనమ్మా, ఇన్పుట్ నేను ఇది తీసుకుంటే ఏమవ్వాలి, అవుట్పుట్ ఇది రావాలి నాకు, రైట్. అవుట్పుట్ ఇక్కడ రావాలిరా. ఇది ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ నాకు ఇది రావాలమ్మా. ఓకే, రైట్. ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటే అవుట్పుట్ ఇక్కడ రావాలిరా. కానీ ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ ఎంతమ్మా, ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లో 1 శాంపిల్ డిఫరెన్స్. కాబట్టి ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటే అవుట్పుట్ ఇక్కడ రాకూడదు, 1 శాంపిల్ డిఫరెన్స్ రావాలన్నమాట. అంటే ఇది, ఓకేనండి. కాబట్టి నేను ఈ పాయింట్ని ఈ పాయింట్ కలుపుతున్నానమ్మా. ఓకేనండి, ఈ పాయింట్ని ఈ పాయింట్ కలుపుతున్నాను రా. ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 1 శాంపిల్ ఉండాలి. ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ నాకు 1 శాంపిల్ ఉండాలి. సో ఇన్పుట్ నేను ఇది తీసుకుంటే, ఇన్పుట్ నేను ఇక్కడ తీసుకుంటే, రైట్, నాకు అవుట్పుట్ ఎక్కడ రావాలి, ఇక్కడే రావాలి. కానీ ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా అండి. అండ్ నౌ అలాగే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ ఎక్కడ రావాలిరా, ఇక్కడ రావాలి. అవుట్పుట్ ఇక్కడ రావాలి. ఓకేనమ్మా. కానీ ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటే అవుట్పుట్ ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. ఓకేనమ్మా. కానీ ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 1 శాంపిల్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ ఇక్కడ తీసుకోకూడదు, 1 శాంపిల్ డిఫరెన్స్ ఉండాలన్నమాట. కాబట్టి 1 శాంపిల్ డిఫరెన్స్ లో పైకైనా రాసుకోవాలి, లేదా 1 శాంపిల్ డిఫరెన్స్ లో కిందకైనా సరే నేను కరెక్షన్ ఇచ్చుకోవాలి. అవునమ్మా, ఏదర్ టాప్ ఆర్ బాటమ్ నేను ఇక్కడ కరెక్షన్ ఇచ్చుకోవాలిరా, రైట్. కనెక్షన్ నేను ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ నేర్చుకోవాలి. ఎందుకని, ఇన్పుట్ అవుట్పుట్ శాంపిల్ యొక్క డిఫరెన్స్ అంతా 1 శాంపిల్ ఫస్ట్ స్టేజ్ లో. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ 1 శాంపిల్. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ ఇక్కడ తీసుకోవాలి యాక్చువల్లీ. కానీ డిఫరెన్స్ 1 శాంపిల్ కాబట్టి ఏదర్ టాప్ ఆర్ బాటమ్ తీసుకోవాలన్నమాట. నేను టాప్ తీసుకుంటున్నా, బాటమ్ తీసుకోవట్లేదు. ఎందుకని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బటర్ఫ్లై నాకు స్టేజ్ లో ఉండాలన్నమాట, రైట్. కాబట్టి
ఇప్పుడు ఇది ఫస్ట్ శాంపిల్ తీసుకున్నాను రా. ఇప్పుడు ఇది శాంపిల్ తీసుకుంటే నాకు బటర్ఫ్లై ఎక్కడ తయారవ్వదు. ఎందుకనంటే గమనించండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ కి కూడాను 1 శాంపిల్ డిఫరెన్స్ అనమాట. కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకుంటాను, ఈ శాంపిల్ అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాను, ఈ శాంపిల్ అవుట్పుట్ ఇక్కడ, ఈ శాంపిల్ అవుట్పుట్ ఇక్కడ, అలా తీసుకుంటూ పోయాననుకుంటారా నేను, నాకు బటర్ఫ్లైస్ కన్స్ట్రక్ట్ అవ్వవు కదా. అవునా కదా? ఇక్కడ నాకు ఐ కెన్ డ్రా ఓన్లీ 16 లైన్స్ అంతే. ఇక్కడ నాకు బటర్ఫ్లైస్ అనేవి కన్స్ట్రక్ట్ అవ్వట్లేదు. ఓకే, కాబట్టి ఏం తీసుకుంటున్నానంటే ఇప్పుడు నేను దీనికి 1 శాంపిల్ డిఫరెన్స్ తో పైకి తీసుకుంటున్నాను. ఎందుకని అంటే ఈచ్ స్టేజ్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ n/2 బటర్ఫ్లైస్. ఈ స్టేజ్ షుడ్ పొసెస్ n/2 బటర్ఫ్లైస్. n/2 బటర్ఫ్లైస్ నాకు రావాలి ప్రతి స్టేజ్ లో కూడాను. ఓకేనమ్మా? అండ్ ఎన్ని సెట్లు ఉండాలి మనకి బటర్ఫ్లైస్? ఎన్ని సెట్స్ ఉండాలి బటర్ఫ్లైస్ మనకి? 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m. 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m అన్నమాట బటర్ఫ్లైస్ ఉండాల్సిన సంఖ్య, సెట్స్ ఉండాల్సిన సంఖ్య. ఓకే, 2 పవర్ క్యాపిటల్ M అంటే 2 పవర్ క్యాపిటల్ M మీన్స్ 4. 4 మైనస్ స్మాల్ m అంటే స్టేజ్ నెంబర్ 1. 4 మైనస్ 1 3. 2 క్యూబ్ అంటే స్టేజ్ 1 లో నాకు 8 సెట్స్ ఉండాలమ్మా నాకు. ఓకేనమ్మా? గమనించండి, స్టేజ్ 1 లో నాకు n/2 బటర్ఫ్లైస్ ఉండాలి. each stage must possess n/2 butterflies. Each stage must possess n/2 butterflies. n/2 butterflies ఇక్కడ నాకు ఉండాలి. ప్లస్ ఇన్పుట్ అవుట్పుట్ సపరేషన్ 1 శాంపిల్ ఉండాలి. ఓకే, ప్లస్ ఈచ్ స్టేజ్ కి వాట్ ఈస్ ద సెట్స్ ఆఫ్ బటర్ఫ్లైస్? క్యాపిటల్ M మైనస్ స్మాల్ m. 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m. క్యాపిటల్ M is 4 minus small m in first stage is 1. So 4 minus 1 3. So 2 cube అంటే 8. 8 బటర్ఫ్లైస్ ఫస్ట్ స్టేజ్ లో ఉండాలి. ఓకే, 8 బటర్ఫ్లైస్ ఫస్ట్ స్టేజ్ లో ఉండాలి. 8 సెట్స్ ఉండాలన్నమాట. కాబట్టి నేను చేస్తున్నాను అంటే ఈ కింద శాంపిల్ ని టాప్ కి కనెక్ట్ చేస్తున్నాను రా. ఈ కింద శాంపిల్ ని నేను టాప్ కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకేనమ్మా? అలా ఇక్కడ నాకు ఇప్పుడు ఒక సెట్ వచ్చింది, బటర్ఫ్లై సెట్. రైట్? అలాగే ఇప్పుడు x(4) అన్న ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ ఇక్కడ రావాలి, కానీ అవుట్పుట్ ఇక్కడ రావాలి, కానీ 1 శాంపిల్ డిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనమ్మా? సో ఇప్పుడు నాకు x(4) అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అలాగే x(12) దీని యొక్క అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? 1 శాంపిల్ డిఫరెన్స్ తీసుకోవాలి, బటర్ఫ్లై కన్స్ట్రక్ట్ చేయాలి, కాబట్టి పై కనెక్ట్ చేస్తున్నాను. అలాగే x(2)ని 1 శాంపిల్ డిఫరెన్స్ ఇక్కడికి ఇస్తున్నాను, x(10) 1 శాంపిల్ డిఫరెన్స్ తో పైకి ఇస్తున్నాను అనమాట. ఓకేనా అండి? ఓకేనమ్మా? ఇలా నేను ఫస్ట్ స్టేజ్ మొత్తం గీస్తే గమనించండి, ఈచ్ స్టేజ్ మస్ట్ పొసెస్ n/2 బటర్ఫ్లైస్ కదా. ఇదొక బటర్ఫ్లై, ఇదొక బటర్ఫ్లై, ఇదొక బటర్ఫ్లై, ఇదొక బటర్ఫ్లై, ఇదొక బటర్ఫ్లై, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. 16 పాయింట్ కాబట్టి ఇది 16/2 అంటే 8 బటర్ఫ్లైస్ రావాలరా. సో 1 2 3 4 5 6 7 8 బటర్ఫ్లైస్, 8 బటర్ఫ్లైస్ వచ్చినాయి. అండ్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఉండాలి. 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m సెట్స్ ఉండాలి రా చిన్న. సెట్లు ఎన్ని సెట్లు ఉండాలి బటర్ఫ్లైలు అంటే 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m. క్యాపిటల్ M హియర్ ఈస్ 4 మైనస్ స్మాల్ m హియర్ ఈస్ 1. వై? బికాస్ స్టేజ్ 1 కాబట్టి. సో 4 మైనస్ 1 3. 2 క్యూబ్ అంటే 8 సెట్స్ ఉండాలన్నమాట. ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇలా విడివిడిగా వచ్చేసేమో మనకి మొత్తమును. సో స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయింది బటర్ఫ్లైస్ గీయటము. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్టేజ్ 2. ఓకే, స్టేజ్ 2లో గమనించండి, మళ్ళీ సేమ్ ఇవే రూల్స్ ఫాలో అవుతూ మనకి గీయాలమ్మా బటర్ఫ్లైస్ ని. ఓకే, స్టేజ్ 2. ఇన్ స్టేజ్ 2 ఇన్పుట్ అవుట్పుట్ సెపరేషన్ ఎంత ఉండాలి? ఇన్పుట్ అవుట్పుట్ సెపరేషన్ ఎంత ఉండాలమ్మా? 2 పవర్ స్మాల్ m మైనస్ 1. 2 పవర్ స్మాల్ m మైనస్ 1 కదా. 2 పవర్ స్మాల్ m మైనస్ 1 ఇది ఇన్పుట్ అవుట్పుట్ యొక్క సెపరేషన్ అమ్మా. ఫర్ స్టేజ్ 2 స్మాల్ m వాల్యూ ఎంత? 2. సో 2 పవర్ 2 మైనస్ 1. 2 మైనస్ 1 అంటే 1. 2 పవర్ 1 అంటే 2. సో ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెన్స్ ఇప్పుడు నాకు స్టేజ్ 2లో 2 శాంపిల్స్ ఉండాలి చిన్న. కాబట్టి ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ నేనేం చేయాలి? 2 శాంపిల్స్ డిఫరెన్స్ తో తీసుకోవాలి.
2 శాంపిల్ డిఫరెన్స్ తీసుకోవాలి. కాబట్టి 1 2 డిఫరెన్స్ తీసేస్తే ఇక్కడ వస్తుంది నాకు అవుట్పుట్ అనమాట. సో ఈ బటర్ఫ్లైకి నేను అవుట్పుట్ ఇక్కడ గీస్తున్నాను. ఓకేనమ్మా. అలాగే నెక్స్ట్ ప్రతి స్టేజ్లో కూడాను n/2 బటర్ఫ్లైస్ ఉండాలి అండ్ 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m సెట్లు ఉండాలన్నమాట. 2 పవర్ మైనస్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m సెట్లు ఉండాలన్నమాట. ఓకేనా? అది చెప్తాను, మీకు అర్థమవుతుందో అసలు మళ్ళీ పీడిఎఫ్ చూపించమంటారా? అసలు రిప్లై ఇవ్వండి నాకు. అర్థమవుతుంది సార్. ఓకే. సో నౌ ఇప్పుడు సెకండ్ ఇన్పుట్ ఇది తీసుకుంటే, ఓకేనమ్మా, సెకండ్ ఇన్పుట్ ఇది తీసుకుంటే ఇప్పుడు ఏమవ్వాలి, ఇది అవుట్పుట్ నాకు ఇక్కడ రావాలి కానీ ఇక్కడ రాకూడదు. డిఫరెన్స్ ఉండాలమ్మా నాకు స్టేజ్ 2లో 2 శాంపిల్స్ డిఫరెన్స్ ఉండాలి. వై? బికాస్ 2 పవర్ క్యాపిటల్ M 2 పవర్ స్మాల్ m మైనస్ 1 శాంపిల్స్ డిఫరెన్స్ ఉండాలి కాబట్టి. సో 1 2 తీసేస్తే ఇక్కడ వస్తుంది అనమాట అవుట్పుట్. సో ఇలాగ ఇస్తున్నాను, ఈ 2 పాయింట్స్ కలుపుతున్నానమ్మా నేను. ఓకేనండి. ఇది ఇప్పుడు నాకు ఏమేమి వచ్చినాయి, ఈ లైన్ వచ్చిందమ్మా, రైట్? ఈ లైన్ వచ్చింది. ఓకే. నౌ ఇప్పుడు బటర్ఫ్లై నేను తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను. సో గమనించండి, ఈ థర్డ్ శాంపిల్ ఉంది కదా, ఈ థర్డ్ శాంపిల్ నేను పైకి డ్రా చేస్తున్నాను రా, విత్ 2 శాంపిల్స్ ఎస్ ఎ డిఫరెన్స్. ఓకే. ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాను అండ్ అవుట్పుట్ ఇక్కడ రావాలి కానీ ఇక్కడ రాదు. 2 శాంపిల్స్ డిఫరెన్స్ తో ఉండాలి కాబట్టి ఏం చేయాలి, 1 2 శాంపిల్స్ డిఫరెన్స్ తో పైకి గీస్తున్నాను అనమాట. ఓకేనండి. 2 శాంపిల్స్ డిఫరెన్స్ తో నేను పైకి గీస్తున్నానమ్మా. అలాగే ఇప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఇన్పుట్ అయితే అవుట్పుట్ ఇక్కడ రావాలి, కానీ 2 శాంపిల్స్ డిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి 1 2 అదిగోండి పైకి గీస్తున్నాను రా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయమ్మా బటర్ఫ్లైస్, ఇక్కడ నాకు ఇప్పుడు ఇక్కడ గీసేంత వరకు మాత్రం బటర్ఫ్లైలు 2 ఉన్నాయిరా. ఓకే. ఇదొక బటర్ఫ్లై, ఇదిగోండి ఇదొక బటర్ఫ్లై, రైట్? ఇదొక బటర్ఫ్లై. ఓకేనమ్మా. 2 బటర్ఫ్లై ఉండాలమ్మా నాకు. 2 బటర్ఫ్లైలు ఉన్నాయి కానీ ఎంత ఒక సెట్టే, ఎంత కూడా ఇప్పుడు నాకు ఒక సెట్టే. ఓకే, రైట్? ఎందుకని నెంబర్ ఆఫ్ సెట్స్ ఉండాలన్నమాట స్టేజ్ 2లో 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m ఉండాలన్నమాట. క్యాపిటల్ M హియర్ ఇస్ 4, స్మాల్ m హియర్ ఇస్ 2. 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m, 2 పవర్ 4 మైనస్ 2, 2 స్క్వేర్ అంటే 4 సెట్స్ ఉండాలి బటర్ఫ్లైస్ సెకండ్ స్టేజ్ లో. సో ఇదొక స్టేజ్, ఇదొక సెట్, ఇదొక సెట్, అలా మనం 4 సెట్స్ గీస్తామమ్మా. సేమ్ అలాగే గీస్తాము. ఓకేనండి. నౌ కమింగ్ టు స్టేజ్ 3. స్టేజ్ 3లో వచ్చినప్పటికీ మనకి ఎన్నుడాలమ్మా బటర్ఫ్లై మళ్ళీను. గమనించండి రా, ఒక్కసారి స్టేజ్ 2 మళ్ళీ కౌంట్ చేయండి. 2 పవర్ M మైనస్ 1 శాంపిల్స్ తో డిఫరెన్స్ ఉండాలి, ఇన్పుట్ శాంపిల్ డిఫరెన్స్. ఓకే. ఈ స్టేజ్ షుడ్ పొసెస్ n/2 బటర్ఫ్లైస్. అంటే చూడండి రా, ఇదొక బటర్ఫ్లై, 4 5 6 7 8. ఓకేనమ్మా. సో ఈ స్టేజ్ లో నాకు 8 బటర్ఫ్లైస్ ఉన్నాయి, బట్ 4 సెట్స్ ఏ ఉండాలి స్టేజ్ 2లో. ఓకేనండి. కమింగ్ టు స్టేజ్ 3. ఓకే. స్టేజ్ 3లో ఎలా ఉంటాయి? ఈ 481 అంటే మాటికి ఎగ్జిట్ మళ్ళీ వస్తున్నాడు. స్టేజ్ 3 చూద్దామమ్మా ఇప్పుడు మనము, రైట్? టేక్ ఎంటర్ కలర్. సిగ్నల్ ప్రాబ్లం సార్. ఓకే. సో దిస్ ఈజ్ స్టేజ్ 3. ఒక్కసారి చూడండి అమ్మా, స్టేజ్ 3లో టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఉండాలి మళ్ళీను, టోటల్ నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఎన్ని ఉండాలి మళ్ళీను, n/2 ఉండాలి. అంటే 16/2 8 బటర్ఫ్లైస్ ఉండాలి. ఓకే. అండ్ నౌ ఇన్పుట్ అవుట్పుట్ సెపరేషన్ ఈస్ 2 పవర్ స్మాల్ m మైనస్ 1 కదా, 2 పవర్ M మైనస్ 1. స్టేజ్ 3లో స్మాల్ m వాల్యూ ఎంత 3. సో 2 పవర్ 3 మైనస్ 1 అంటే 2 స్క్వేర్ అంటే 4 శాంపిల్స్ డిఫరెన్స్ ఉండాలి నాకు ఇన్పుట్ అవుట్పుట్ కి. ఓకేనమ్మా. ఇన్పుట్ అవుట్పుట్ కి నాకు 4 శాంపిల్స్ డిఫరెన్స్ ఉండాలి. సో
ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ నాకు ఇక్కడ రావాలిరా. ఓకే, కానీ ఇక్కడ రాకూడదు. ఎందుకని? డిఫరెన్స్ 4 ఉండాలి కాబట్టి. 1 2 3 4 డిఫరెన్స్తో ఇక్కడ గీయండి ఇప్పుడు మీరు పాయింట్. ఓకేనమ్మా? సో ఈ 2 పాయింట్లను కలుపుతున్నారు బై ఎ స్ట్రైట్ లైన్, రైట్? అలాగే టేక్ అనదర్ ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి, కానీ అక్కడ రాకూడదు. ఎందుకని? ఇన్పుట్ అవుట్పుట్ శాంపిల్ డిఫరెన్స్ 4 ఉండాలి కాబట్టి. సో 1 2 3 4 డిఫరెన్స్తో ఇక్కడ గీయండి ఇప్పుడు. ఓకే, ఈ 2 పాయింట్స్ని కలపండి. అలాగే థర్డ్, అలాగే ఫోర్త్. ఓకే, సో అలా మనం ఇప్పుడు కలిపామమ్మా, రైట్? సో ఒకటి వచ్చింది. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఉన్న ఇన్పుట్ని నేను తీసుకుంటే ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ రావాలి, కానీ ఇక్కడ రాకూడదు. డిఫరెన్స్ ఎంత ఉండాలి? 4 ఉండాలమ్మా డిఫరెన్స్. కాబట్టి 1 2 3 4 డిఫరెన్స్తో పైకి గీయండి. ఓకేనండి? ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ బటర్ఫ్లై వచ్చిందిరా, అలాగే సెకండ్ బటర్ఫ్లై, అలాగే థర్డ్ బటర్ఫ్లై, అలాగే ఫోర్త్ బటర్ఫ్లై. ఓకే, అప్పుడు మీకు గమనించండి, ఇక్కడ బటర్ఫ్లై వచ్చింది, ఇక్కడ బటర్ఫ్లై వచ్చింది, ఇక్కడ బటర్ఫ్లై వచ్చింది, ఇక్కడ బటర్ఫ్లై వచ్చింది, రైట్? అయితే ఈ బటర్ఫ్లైకి ఇన్పుట్స్ ఏంటి? ఇటు నుంచి వెళ్తే ఇది ఇన్పుట్, అలాగే ఇక్కడి నుంచి కిందకు వస్తే ఇది ఇన్పుట్. సో బటర్ఫ్లైస్కి ఇన్పుట్స్ ఏంటి అని జాగ్రత్త చూసుకోవాలమ్మా, చెక్ చేసుకోవాలరా. ఓకే, ఒకసారి స్టేజ్ 2లో చెప్తాను, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది, క్లియర్గా ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు లెట్స్ టేక్ దిస్ బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లై తీసుకుంటే స్టేజ్ 2లో ఫస్ట్ బటర్ఫ్లై ఇది తీసుకుంటే దీనికి ఇన్పుట్స్ ఏంట్రా? ఇటు వెళ్తే ఇది, ఓకే, ఈ లైన్ ఇలా వెళ్తే ఇది. ఓకే, ఇది మీకు ఇన్పుట్స్ అన్నమాట. ఈ 2 మీకు ఇన్పుట్స్ అన్నమాట, రైట్? అలాగే ఈ బటర్ఫ్లైకి ఇన్పుట్ ఇది, ఇది ఇన్పుట్. అవుట్పుట్స్ ఏంటి? ఇది ఇది మీకు అవుట్పుట్. ఓకేనమ్మా? అవుట్పుట్స్. అలాగే సెకండ్ బటర్ఫ్లైకి ఇది ఇన్పుట్స్ అండ్ ఇది మీకు అవుట్పుట్స్, రైట్? సో అలా మనము బటర్ఫ్లైస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఇన్పుట్స్ అవుట్పుట్స్ చెక్ చేసుకుంటూ. సో ఇప్పుడు మనకి థర్డ్ స్టేజ్ చూస్తే, థర్డ్ స్టేజ్లో చూడండి, ఇక్కడ మీకు ఇదొక బటర్ఫ్లై తయారైంది, ఇదొక బటర్ఫ్లై, అంటే 4 బటర్ఫ్లైస్ ఉన్నాయమ్మా. సో అలాగే థర్డ్ స్టేజ్లో ఈ బాటమ్ కూడా మీరు గీస్తారా, సేమ్ అలాగే గీయాలన్నమాట. గీస్తే గమనించండి, మీకు ఇప్పుడు మీరు లెక్కేస్తే కనుక మొత్తం మీరు ఇదొక బటర్ఫ్లై, టోటల్ యూ హ్యావ్ 8 బటర్ఫ్లైస్. 4 + 4 8 బటర్ఫ్లైస్. సరిపోయిందా? ఈ స్టేజ్ షుడ్ possess n/2 బటర్ఫ్లైస్. సో 16/2 అంటే 8 బటర్ఫ్లైస్ సరిపోయింది. అండ్ ఎన్ని సెట్లు ఉండాలి? 2 పవర్ M - స్మాల్ m ఉండాలన్నమాట. M here is 4, స్మాల్ m is 3. సో 4 - 3 అంటే 1, 2 × 1 అంటే 2, 2 × 1 means 2. సో ఇక్కడ నాకు బటర్ఫ్లై సెట్లు ఎన్ని ఉండాలమ్మా? 2 సెట్లు ఉండాలిరా. సరిపోయింది కదా? పైన ఒక సెట్, ఇదంతా ఒక సెట్, ఇదంతా ఒక సెట్ బటర్ఫ్లైలు. సో ప్రతి స్టేజ్లో కూడా n/2 బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఓకే, తర్వాత 2 పవర్ M - స్మాల్ m సెట్లు ఉన్నాయి. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ సపరేషన్ ఇస్ 2 పవర్ M - 1. సో ఈ 3 పాయింట్లు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ మీరు బటర్ఫ్లైస్ని గీయాలి. ఓకే, కమింగ్ టు ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్కి వస్తే కనుక గమనించండి, ఇన్పుట్ అవుట్పుట్ శాంపిల్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలమ్మా? 2 పవర్ స్మాల్ m - 1. ఓకే, స్మాల్ m అంటే ఎంత? ఇక్కడ స్టేజ్ 4లో 4, కాబట్టి 2 పవర్ 4 - 1 అంటే 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంతమ్మా? 8. సో ఇన్పుట్ అవుట్పుట్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలమ్మా? ఇక్కడ 8 శాంపిల్స్ డిఫరెన్స్ తో ఉండాలి. ఓకేనారా? సో ఇది ఒక ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ ఇక్కడ రావాలి, కానీ ఇక్కడ రాకూడదు. 8 శాంపిల్ డిఫరెన్స్ ఉండాలి కాబట్టి 1 2 3 4 5
6 7 8 ఓకే 8 శాంపిల్స్ వదిలేసి గీయాలి 8 శాంపిల్స్ వదిలేసి గీయాలి సో ఇది ఇలా అన్నమాట అలాగే నెక్స్ట్ ఇన్పుట్కి 8 శాంపిల్స్ డిఫరెన్స్తో గీయాలి సో దిస్ ఇస్ ద లైన్ ఓకే అలా మనము ఫస్ట్ బాటమ్ గీస్తూ వస్తాము తర్వాత ఇక్కడ నుంచి 8 శాంపిల్ డిఫరెన్స్తో టాప్ గీస్తూ వెళ్తాం అనమాట టాప్ గీసుకుంటూ వెళ్తాము సో ఈ విధంగా చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి బటర్ఫ్లైస్ ఇక్కడ గమనించండి మళ్ళీ ఇక్కడ 8 ఉన్నాయమ్మా మళ్ళీ ఇక్కడ బటర్ఫ్లైస్ 8 ఉన్నాయమ్మా సో see here this is one butterfly 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 and this is one butterfly ఓకే సో జాగ్రత్తగా మీరు చూసుకోవాలి జూమ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది మీ స్క్రీన్ ఒకసారి జూమ్ చేయండి అర్థమవుతుంది సో ఇవన్నీ మీ బటర్ఫ్లైస్ అన్నమాట సో ఈచ్ స్టేజ్ షుడ్ పొసెస్ n/2 బటర్ఫ్లైస్ ఓకే 8 వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 బటర్ఫ్లైస్ వచ్చినాయి అండ్ ఎన్ని సెట్లు ఉండాలి బటర్ఫ్లైలు అంటే 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m ఇక్కడ క్యాపిటల్ M అంటే ఎంత 4 ఫర్ స్టేజ్ 4 స్మాల్ m ఎంత 4 సో 4 మైనస్ 4 అంటే 0 సో 2 4 0 అంటే 1 సో ఇన్ స్టేజ్ 4 ఓన్లీ 1 సెట్ ఆఫ్ బటర్ఫ్లై మాత్రమే ఉండాలి చూడండి ఇదంతా ఒకే సెట్ ఇదంతా ఒకటే సెట్ సో ఒకటే సెట్ బటర్ఫ్లైలు ఉన్నాయి తర్వాత 8 బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇన్పుట్ అవుట్పుట్ యొక్క సెపరేషన్ 2 పవర్ M మైనస్ 1 ఇక్కడ నాకు సక్సీడ్ అయింది ఓకేనమ్మా సో ఇలా మనం బటర్ఫ్లై డయాగ్రామ్స్ గీస్తాము రైట్ ఇప్పుడు బటర్ఫ్లై డయాగ్రామ్స్ గీయడం అయినాయి ఇప్పుడు ఏంటి అంటే చూడండి ఇన్పుట్ మనం తీసుకునేది బిట్ షఫుల్ ఆర్డర్ తీసుకుంటే అవుట్పుట్ మాత్రము మనకి న్యాచురల్ ఆర్డర్ లో వస్తుంది తీసుకోవాలి x(0), x(1), x(2), x(3), x(4), so on, x(15). So we take in a natural order. Okay, అవుట్పుట్ మనకి నేచురల్ ఆర్డర్ లో వస్తుంది ఇన్పుట్ బిట్ షఫుల్ ఆర్డర్ లో మనం తీసుకుంటాము ఓకేనమ్మా ఇదొకటి రెండోది ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్స్ ఓకే ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్స్ ఇప్పుడు ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్స్ ఎలా చెప్పాలి ఇప్పుడు మనము అంటే చూడండి ఆల్రెడీ మీకు నేను చెప్పాను రైట్ బటర్ఫ్లై మనం ఇలా తీసుకుంటే ఇది ఇన్పుట్ ఏ ఇది ఇన్పుట్ బి అనుకుంటే ఓకేనమ్మా ఇక్కడ మనం రాస్తాము బికి రాస్తాము ఒమేగా ఎన్కే ఓకే బికి మనం రాస్తాం ఒమేగా ఎన్కే రైట్ అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అవుట్పుట్ ఏ ప్లస్ బి ఇంటూ ఒమేగా ఎన్కే అలాగే ఏ మైనస్ బి ఇంటూ ఒమేగా ఎన్కే రైట్ ఇది మనకి అవుట్పుట్లు ఇచ్చేవన్నమాట అయితే ఫర్ 16 పాయింట్ n ఈక్వల్ టు ఎంత 16 సో ఒమేగా 16 కే సో కే వాల్యూ మనకు కావాలన్నమాట రైట్ ఈ కే వాల్యూ అన్నది ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ స్టేజ్ నెంబర్ ఓకే లైక్ దిస్ k ఈక్వల్ టు nt/2 పవర్ m where t equal 0 to so on 2 power m minus 1 minus 1 సో ఈ ఫార్ములా ఇస్తే మనం చెప్పుకున్నామండి ఫర్ స్టేజ్ 1 ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్ ఈస్ 0 అంటే k ఈక్వల్ టు 0 ఓకేనమ్మా ఫర్ స్టేజ్ 1 ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్ ఈస్ 0 అంటే ఫర్ స్టేజ్ 1 ఒమేగా nk అంటే ఒమేగా 16 k అంటే వాల్యూ ఇక్కడ అంతా 0 సో ఫస్ట్ స్టేజ్ లో మీకు ఒమేగా 16 0 మాత్రమే వస్తుంది స్టేజ్ 1 లో మీకు ఒమేగా 16 0 మాత్రమే వస్తుంది అలాగే ఫర్ స్టేజ్ 2 ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్స్ ఆర్ 0 and 4 అంటే ఫర్ స్టేజ్ 2 లో మీకు ఒమేగా nk వాల్యూ ఒమేగా 16 0 ఒమేగా 16 4 ఓకేనా అండి ఈ రెండు మన ట్విడిల్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి స్టేజ్ 2 లో రైట్ అలాగే ఫర్ స్టేజ్ 3 ట్విడిల్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్స్ ఆర్ 0 2 4 6 అంటే ఒమేగా 8 0 ఓకే ఒమేగా 8 4 సారీ ఒమేగా 8 2 ఒమేగా 8 2 ఒమేగా 8 0 ఒమేగా 8 2 ఒమేగా nk కదా k వాల్యూస్ కదా ఇవన్నీ మనకు వచ్చినవి ఇప్పుడు ఒమేగా 8 4 అండ్ ఒమేగా 8 6
ఓకేనండి. ఈ 4 ఉంటాయి మనకి ట్విడిల్ ఫ్యాక్టర్స్ కింద స్టేజ్ 3లో. అలాగే స్టేజ్ 4లో వచ్చేటప్పటికి 0 to 7 ఉన్నాయి మొత్తం మనకి. సో ఒమేగా 80 స్టేజ్ 4లో మనకి ఒమేగా 80, ఒమేగా 81, ఒమేగా 82, ఒమేగా 83, ఒమేగా 84, ఒమేగా 85, ఒమేగా 86, ఒమేగా 87 అన్నీ ఉంటాయి. ఓకే. సో స్టేజ్ 1లో మనకి ఒమేగా 16 0 ట్విడిల్ ఫ్యాక్టర్. ఫర్ స్టేజ్ 2 ఇట్ ఈస్ ఒమేగా 16 0, ఒమేగా 16 4. ఫర్ స్టేజ్ 3 ఇట్ ఈస్ ఒమేగా 80 రాశానమ్మా ఇక్కడ. ఒమేగా 80 కాదు 16 0 అమ్మా ఇది. నో వన్ టోల్డ్ మీ. n వాల్యూ 16 కదా. సో ఒమేగా 16 0, ఒమేగా 16 స్క్వేర్, ఒమేగా 16 పవర్ 4, ఒమేగా 16 పవర్ 6. ఓకే. ఇవి మన ట్విడిల్ ఫ్యాక్టర్స్ అవుతాయి స్టేజ్ 3లో. అలాగే స్టేజ్ 4లో వచ్చేటప్పటికి ఒమేగా 16 0, ఒమేగా 16 1, ఒమేగా 16 2, ఒమేగా 16 3, ఒమేగా 16 4, ఒమేగా 16 5, ఒమేగా 16 6, ఒమేగా 16 7 ఆర్ ది ట్విడిల్ ఫ్యాక్టర్స్. ఓకే. ఇప్పుడు ఈ ట్విడిల్ ఫ్యాక్టర్స్ ని మనము ఇందాక గీసిన డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే. నౌ చూడండి అమ్మా, స్టేజ్ 1లో ఒమేగా 80 మాత్రం ట్విడిల్ ఫ్యాక్టర్ రా. సో మనం దానికి ఎలా చెప్తాము అంటే ఇలా యారో మార్క్ పెట్టి ఒమేగా 80 8 వస్తుంది, ఒమేగా 16 0, ఒమేగా 16 0 ట్విడిల్ ఫ్యాక్టర్. అది మనము ఇన్పుట్ బీకే రాస్తున్నాం అనమాట. సో ఒమేగా 16 0 రైట్. అలాగే దీనికి కూడాను ఒమేగా 16 0, అలాగే దీనికి కూడాను ఒమేగా 16 0, అలాగే దీనికి కూడాను ఒమేగా 16 0, ఒమేగా 16 0, ఒమేగా 16 0, ఒమేగా 16 0 రాస్తామమ్మా స్టేజ్ 1లో. రైట్. స్టేజ్ 2లో ఏంటి? స్టేజ్ 2లో ఏంటి? ఒమేగా 16 0, ఒమేగా 16 4. ఓకేనమ్మా. సో చూడండి, ఇన్పుట్ బి దగ్గర రాసాము కాదు, ఇక్కడ ముందు రాసి చూపించాడు. ఇక్కడ మనం బికి ఇక్కడ రాసుకోండి మీరు. ఒమేగా 16 0, ఒమేగా 16 పవర్ 4 దీనికి వస్తుంది. అలాగే దీనికి ఒమేగా 16 0, దీనికి ఒమేగా 16 పవర్ 4. ఓకే గర్ల్స్, ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. అలాగే ఒమేగా 16 0 దీనికి ఒమేగా 16 4 ఈ ఇన్పుట్కి వస్తుంది. అలాగే ఇక్కడ ఒమేగా 16 0, ఒమేగా 16 4 వస్తుందమ్మా స్టేజ్ 2లో. అలాగే స్టేజ్ 4లో మనకి ఎన్ని ఉన్నాయమ్మా? మనకి ట్విడిల్ ఫ్యాక్టర్స్ ఒమేగా 16 0, ఒమేగా 16 2, ఒమేగా 16 4, ఒమేగా 16 6 ఈ 4 వస్తున్నారా మనకి. సో ఈ ఇన్పుట్ ఒమేగా 16 0, దీనికి ఒమేగా 16 2, ఒమేగా 16 పవర్ 4, ఒమేగా 16 పవర్ 6. అలాగే దీనికి కూడా రాస్తామన్నమాట. ఒమేగా 16 0, ఒమేగా 16 2, ఒమేగా 16 4, ఒమేగా 16 6 రాస్తామన్నమాట. రైట్. సో అలాగే లాస్ట్ స్టేజ్లో వచ్చేటప్పటికి ఒమేగా 16 0, ఒమేగా 16 1, ఒమేగా 16 2, ఒమేగా 16 3, 4 5 6 7 మొత్తం మనం ఇన్పుట్ బీకి ట్విడిల్ ఫ్యాక్టర్స్ రాస్తాము. ఈ విధంగా ఇక్కడ రాయాలి. ఓకేనమ్మా. ఇలా ఇప్పుడు మీకు ఏమైనట్టు అంటే బటర్ఫ్లై డయాగ్రామ్ మీరు డ్రా చేయడం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీకు అవుట్పుట్స్ తీసుకొచ్చుకోవాలి. సో ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్స్ మీరు తీసుకొచ్చుకోవాలి. రైట్. ఇది 16 పాయింట్ డిఎఫ్టీకి. ఓకే, డిఐటిఎఫ్ఎఫ్టీ. రైట్. సో నౌ 8 పాయింట్ డిఎఫ్టీకి ఎలా వస్తుంది? దిస్ ఈస్ ఫర్ 8 పాయింట్ డిఎఫ్టీ. ఓకేనండి. సో 8.8 ఇన్పుట్ ఇస్తే ఇలా మీకు అవుట్పుట్ వస్తుందమ్మా. ఒకసారి మీరు ఇన్పుట్ 8 పాయింట్ డిఎఫ్టీకి ఇది జనరల్ ఫామ్ అనమాట. ఇలా ఉంటుంది బటర్ఫ్లై డయాగ్రామ్. ఒకసారి మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకే. సో మీరు ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి? ఈ స్టేజ్ షుడ్ పొసెస్ n/2 బటర్ఫ్లైస్. సో n/2 బటర్ఫ్లైస్ అంటే ఇన్పుట్ 8 అయితే 8/2. బాయ్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ నౌ. Boys, write your roll numbers now. So each stage should possess n/2 butterflies. So n/2 means 4. 8/2 అంటే 4. So 1 2 3 4. ఓకేనండి. 4 బటర్ఫ్లైస్ ప్రతి స్టేజ్ లో ఉండాలి. చూడండి 1 2 3 4. అలాగే 1 2 3 4. సో ఎవ్రీ స్టేజ్ షుడ్ పొసెస్ n/2 బటర్ఫ్లైస్. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ సెపరేషన్ ఎంత ఉండాలమ్మా? 2 power small m minus 1. ఓకేనా. సో ఇన్పుట్ అవుట్పుట్ సెపరేషన్ 2 power small m minus 1. ఓకే, ఇది కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఫార్ములా ఏంటి? 2 power capital M minus small m. ఓకే, ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకొని ఒకసారి 8 పాయింట్ డిఐటిఎఫ్ఎఫ్టీ డ్రా చేయటము
ట్రై చేయండి, రైట్. అండ్ ప్రిడిల్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయిరా, ఫార్ములా ఏంటి, k ఈక్వల్ ఎన్టీ బై 2 power m, వేర్ t ఈక్వల్ 0 టు సో ఆన్ 2 power m - 1 - 1 వేసుకొని ప్రిడిల్ ఫ్యాక్టర్స్ రాసుకురండి, రైట్. దిస్ ఇస్ హోంవర్క్ ఫర్ యూ. ఓకే, ఖచ్చితంగా ట్రై చేయండి అమ్మా. 8.df T8FFT కంపల్సరీ క్వశ్చన్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఓకే, shall I wind up? యా సార్.